మనోడు సైడ్ బాక్స్ అచ్చని వేసుకుని వెళ్ళిపోతాడండి. మనోడు వచ్చాడని తెలిసిన అమ్మాయి ఈగోని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి మనోడు కౌగిలించేసుకుని చాట్ జీపీటీగా చెవటలు పట్టించేసి గ్రాఫిక్స్లో ఒక మంచి సాంగ్ వేసుకుంటాం. పడాలంటావా? సినిమా ప్రమోషన్లో స్టోరీ మొత్తం చెప్పి చేస్తారా? పాటలతోనే చెయ్యాలంటే పడాలి. ఇదిగో రైటరు, నాకెందుకో ఈ ఎడంకన్నా ఎదురుతుందా? వయసు అయిపోతుంది కదండి, నరాలు వీక్నెస్. మనోడేమో మెయిన్ ఎల్లగాడి అసలు బిజినెస్ అడ్డపడిపోతుంటాడు. కలవడానికి వచ్చిన ఆడి ఈగోని రోడ్డు పచ్చడి దంచినట్టు దంచేసి మీరు సినిమా జానరా ఏంటంటే నేను ఎంత బాగా లిస్ట్ చెప్తాను కదండి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటని మనోడు ఎంత బాగా లిస్ట్ చెప్తాడండి. నువ్వేనా చెప్పేది? మినిస్టర్ అంటే ఏంటో నేను కూడా చెప్తా అని సీరియస్గా పైకి లేచి ఏం చెప్పాలో తెలియక బిత్రమం వేసి కలేజీలో మహేష్ బాబు గారి లాగా తట్లే తర్వాత చెప్తానే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఇదే అదునుగా చూసుకుని మన హీరోయిన్ మనోడిని సైడ్ మీద పార్వతమ్మ దగ్గర తీసుకెళ్ళిపోతాడు. సైడ్ మేడ ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఒక షాక్లో ఆవిడ బాడీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ అంతా ఫెయిలింగ్ అయిపోయి మానసికంగా దెబ్బతినడం వల్ల మెడ పక్కకి వెళ్ళిపోయిందండి. పక్కకి వెళ్ళి అలాగే ఉండిపోద్దా? కథ కమాండ్ చేసినప్పుడు, డైరెక్టర్ డిమాండ్ చేసినప్పుడు, ఆవిడ మనసు బాధపడినప్పుడు, మూడ్ స్వింగ్స్ అయినప్పుడు స్ట్రైట్గా వచ్చి వెళ్ళిపోతాడు. మనోడేమో ఆవిడ సీఎంకి అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా రాసిన ఒక కంప్లైంట్ లెటర్ చూసి షాకింగ్ అయిపోతాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్న ఒక మానసిక రోగం అంత క్లియర్గా ఎలా రాసింది? ఐ డోంట్ నో. అయితే విశ్వాస ధైర్య ఫంక్షన్ కోసం విశ్వాసం లేని సీఎం వైజాగ్ వచ్చేస్తున్నాడని తెలిసి నేను కూడా వస్తానంటదండి. మనోడేమో సంకలేసుకి వెళ్ళిపోతాడు. అక్కడ స్టేజ్ మీద మన హీరోయిన్ వీళ్ళు పాలతో అడల్టరీ చేయించేస్తున్నారని, ఆ పాలు తాగిన వాళ్ళకి నెఫ్రాలజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది కావున మూపించేయాలని చెప్పుతుంది. ఆ కంపెనీలో మన మెయిన్ విలన్ గడ బెనామీ హీరోయిన్ని సైడ్ మీద పార్వతమ్మని స్టేజ్ మీద తోసేపోతున్నాగా మనోడు పట్టుకుని సాచిపెట్టి మినిస్టర్ని ఒకటి పీకుతాడండి. ఈడేమో ఆంబోతులాగా మినిస్టర్నే కొడతావా అని అరిచేస్తాడండి. మినిస్టరు కాబట్టే చెయ్యి లేపు కొట్టా, అదే వేరే ఎవడన్నా అయ్యుంటే ఇది లేపి కొట్టావని అంటాడండి. ఏంటి అది? కాలు లెగ్గో. ఓ లెగ్గా. ఓకే ఓకే నెక్స్ట్ సీఎం క్షమాపణ అడగమని చెప్తాడండి. దాంతో మనం మెయిన్ వెళ్ళగాడు గొడ్డు కారం తిన్న తర్వాత బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు వచ్చి మంటెక్కిపోయి ఎక్స్ప్రెస్ నోట్ ఇచ్చేసి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. మినిస్టర్ని కొట్టినందుకు గాను సీఎం మనోడు సస్పెండ్ చేస్తాడండి. అది చూసి డిసప్పాయింటింగ్ అయిపోయిన మనోడు కోపం మధ్యన కూర్చొని పిసికేస్తుంటాడు. నాకోసం మినిస్టర్నే కొట్టేవారా బుచ్చికన్నా అని చెప్పి హీరోయిన్ కరిగిపోయి మనోడితో ఓ మంచి సాంగ్ వేసుకుంటాడు. అదేంటయ్యా, ఇంతకు ముందు మొదలు అందరినీ కొట్టినందుకే కోపం తెచ్చుకుంది, ఇప్పుడు ఎందుకు కరిగిపోయింది? అమ్మాయిలు అంతే. సరే నెక్స్ట్.